అంతరిక్షంలో ఇస్రో చేపట్టిన 2 ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియ మరోసారి పోస్ట్ పోన్ అయింది. ఈ క్లిష్టమైన విన్యాసంలో 2 ఉపగ్రహాల దూరం అనుకున్నంతగా లేదు. పైగా వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో అనుసంధాన ప్రక్రియను రీషెడ్యూల్ చేశారు. తర్వాత డేట్ మాత్రం ఇస్రో ప్రకటించలేదు. ప్రస్తుతం 2 ఉపగ్రహాలు సురక్షితంగా ఉన్నాయని తెలిపింది. ఇస్రో చేపట్టిన స్పెడెక్స్ మిషన్లో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియ మళ్లీ వాయిదా పడింది. ఇస్రో ఇటీవల రీషెడ్యూల్ చేసిన ప్రణాళిక ప్రకారం 9వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఉపగ్రహాల మధ్య దూరం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండడంతో అనుసంధాన ప్రక్రియను మరోసారి వాయిదా వేసినట్టు ఇస్రో ప్రకటించింది. ఇస్రో 2 ఉపగ్రహాల మధ్య దూరాన్ని 500 నుంచి 225 మీటర్లకు తగ్గించేందుకు ఓ ప్రయోగాన్ని చేపట్టింది. అయినా 2 శాటిలైట్స్ మధ్య దూరం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండడంతో మరోసారి స్పెడెక్స్ డాకింగ్ ను వాయిదా వేసింది. ఈ విషయాన్ని ఇస్రో ఎక్స్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం 2 ఉపగ్రహాలు సురక్షితంగా ఉన్నాయని తెలిపింది. అయితే ఈ డాకింగ్ ప్రక్రియ రీషెడ్యూల్ తేదీని మాత్రం ప్రకటించలేదు. మొదట స్పెడెక్స్ మిషన్లో డాకింగ్ ప్రక్రియను జనవరి 7న నిర్వహించేందుకు ఇస్రో ప్లాన్ చేసింది. అయితే మిషన్లో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడంతో జనవరి 9వ తేదీకి రీషెడ్యూల్ చేసింది. అయినప్పటికీ డాకింగ్ సాధ్యపడకపోవడంతో మరోసారి పోస్ట్ పోన్ చేయాల్సొచ్చింది. 2024 డిసెంబర్ 30న రాత్రి 10 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ ప్రయోగాన్ని చేపట్టింది. ఈ మిషన్లో భాగంగా శాస్త్రవేత్తలు PSLV C-60 ద్వారా చేజర్, టార్గెట్ అనే 2 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపారు. ఈ శాటిలైట్లను PSLV C-60 విజయవంతంగా నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టింది. అనంతరం చేజర్, టార్గెట్ ఉపగ్రహాలను రోదసీలో డాకింగ్, అన్డాకింగ్ చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. భూ ఉపరితలం నుంచి 470 కిలోమీటర్ల ఎత్తులో ఈ అనుసంధాన ప్రక్రియ జరగనుంది.